మీ పక్క వాళ్ళని పలకరించండి. మనం నేర్చుకుంటున్నాం కదా, ఆత్మీయ ఎదుగుదలలో పరలోకంలోకి మనకి సమృద్ధి అయిన ప్రవేశం మనకు రావాలి అని అంటే మన జీవితపు నిర్మాణపు స్థితి ఎలా ఉందా అనేది మనం చూసుకోవాలి. అందులో మనం ప్రారంభం ఎలా ఉండాలి. చాలామంది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు పలు విధాల అయిన మార్గాల్లో వస్తారు, కానీ దానిని మనం సక్రమమైనగా మన ప్రారంభం ఎలా ఉంచుకోవాలనేది నేర్చుకున్నాం. తర్వాత పునాది, స్తంభము, ఇప్పుడు నిర్మాణంలో బైబిల్ చెప్తుంది కదా, ఒక్కొక్క మెట్టు పేర్చుకునేటట్లు కట్టుకునేలాగా ఉండాలి అని అంటే మొదటి విషయం మనం నేర్చుకుంటున్నాం, మీ మట్టుకు మీరు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఇలా చెప్తుంది, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి అని చెప్తుంది. మన మట్టుకు మనం ఎలా పూర్ణ జాగ్రత్త గలగా ఉండాలో నేర్చుకుంటున్నాం. అది మొదటి మెట్టు అయితే ఆ పూర్ణ జాగ్రత్త మొదటిగా మనం వినే బోధ విషయంలో పూర్ణ జాగ్రత్త ఉండాలి. మనం ఏ బోధ చేత అయితే మనం వింటామో, పెంచబడతామో, ఆ రూపం మనలోకి వస్తుంది. కాబట్టి ఆ బోధ ఎలా ఉందా అనేది మనం పరిశీలించుకోవాలి. రెండోది ఏంటనంటే ఆ జాగ్రత్త ఎందులో కావాలి అని అంటే అదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఆఖరులో ఇలా అంటున్నాడు, ఏంటనంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. మన జాగ్రత్త మొదటగా బోధ విషయంలో జాగ్రత్త ఉండాలి. రెండోది పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మన ప్రవర్తన మరియు మన భక్తి విషయంలో మనం ఏం చేయాలంట, పూర్ణ జాగ్రత్త, ఎంతో జాగ్రత్త కలిగి ఉండడానికి చెప్తుంది. సో ఆ పరిశుద్ధ ప్రవర్తన అనేది ఎలా సాధ్యపడుతుంది అనేది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధ ప్రవర్తన ఎలా సాధ్యపడుతుంది అని అంటే మొదటిది మనం పోయిన వారం చూసాం కదా, 3 విషయాలు మనలో ఉండాలి. ఏంటి ఆ 3 విషయాలంటే, మొదటిది పరిశీలన, రెండోది పరిశోధన, మూడోది పరీక్షించుట. జనరల్గా ఏదైనా వస్తువు కొనేటప్పుడు మనం ఈ 3 విషయాలు చేస్తాం: పరిశీలిస్తాం, పరిశోధిస్తాం, పరీక్షిస్తాం. ఈ 3 విషయాలు మన జీవితంలో ఎలా జరుగుతాయి అని అంటే వాక్యాన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా, ధ్యానించట ద్వారా, నమ్ముట ద్వారా, నడుచుట ద్వారా. ఈ 5 విషయాలు మన వాక్యంతో ఎప్పుడైతే చేస్తామో అది మన జీవితంలో చేసే ప్రతి పనిని కూడా పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది, పరిశోధిస్తుంది. ఈ 3 విషయాలు చేయడం ద్వారా తప్పు మార్గంలోకి మనం వెళ్లకుండా వాక్యం మనల్ని కాపు కాసి మంచి మార్గంలో నిలవబెడుతుంది. కాబట్టి వాక్యాన్ని మనం చదవాలి, వినాలి, ధ్యానించాలి, నమ్మాలి, నడవాలి. ఈ 5 పనులు వాక్యంతో మనం చేస్తే పరిశుద్ధమైన ప్రవర్తనలో మనం నడవడానికి ఎంతగానో మనకి తోడ్పాటునిచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధ ప్రవర్తనలో రెండవదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, పాపము అని తెలిసిన ప్రతి విషయము నుండి మరలుకోవడం. పాపం అని తెలిసిన ప్రతి విషయం నుంచి మరలుకోవడం. ఒకసారి మీ పక్కలతో చెప్పండి ఆ విషయం. పాపము అని తెలిసిన ప్రతి విషయం నుండి మరలుకోవడం. అది మనం ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తామో అది మన జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తనని తీసుకొచ్చేలా చేస్తుంది. బైబిల్ ఇలా చెప్తుంది. యెషయా 33 అధ్యాయము, యెషయా 33 అధ్యాయము, పేజ్ నెంబర్ 595, పాత నిబంధనలో 595 పేజ్ నెంబరు, 33 అధ్యాయం 13వ వచనం ఇలా అంటుంది, దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దానిని చూడుడి, సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. ఇక్కడ 2 గుంపులు మనకి కనపడతా ఉంటాయి. ఇక్కడ చెప్తున్న సంగతి ఏంటి అని అంటే, చాలామంది అనుకుంటున్నారు, ఎవరు బాబు దేవుని దగ్గర ఉండగలరో, ఆయన ఎలా ఉంటాడు అని అంటే, కిందన చదివితే సియోనులోనున్న పాపులు దిగులు పడుతున్నారంట. వణుకు వారి జీవితంలో పుడుతుంది. ఎందుకు అని అంటే, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును?
అని చెప్తా ఉన్నాడు. ఎవరు నివసించగలరో కిందని చెప్తా ఉన్నాడు 15వ వచనంలో. నీతిని అనుసరించి నడుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినకుండా చెవులను మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలములను నివసించును. పర్వతములలో శిలలు అతనికి కోటయగను, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్ళు అతనికి శాశ్వతముగా ఉండును అని చెప్తుంది. ఈ వాక్యం ఎప్పుడుదో గుర్తుందా? లాస్ట్ ఇయర్ మనం ఈ మాట చదువుకున్నాం. ఆలోచిస్తే ఒక వ్యక్తి దేవుని దగ్గర దేవునితో నడుస్తూ నిలబడాలి అని అంటే ఆ వ్యక్తిలో ఉండకూడనివి అనేవి ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి, దేవునికి ఇద్దరు వ్యక్తులు, ఇక్కడ మనం చదువుకున్నాం కదా 13 వచనంలో ఏమంటుంది? దూరస్తులారా ఆలకించుడి, సమీపస్తులారా ఆయన పరాక్రమం తెలుసుకోవాలంట. దూరంగా ఉన్నోళ్ళకి గురించి ఆయన చెప్తున్నాడు, ఆయన గురించి వినండి అని చెప్తున్నాడు. దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి చెప్తుంది, ఆయన వైపు చూడండి అని చెప్తుంది. ఈ రెండు విషయాలు ఏంటి అని అంటే, దూరస్తులు లోకం చాలా బాగుంది, సంతోషంగా ఉంది అని ఆనందిస్తూ ఉంటారు. కానీ దగ్గరికి వచ్చిన వారు దేవుణ్ణి తప్ప ఇంకేదో చూస్తూ ఉంటారంట దూరంగా. దూరస్తులేమో దేవుణ్ణి చూడడానికి అవకాశం ఉంది, కానీ దగ్గరున్న వాళ్ళు బయటికి చేరిపోవడానికి కూడా అవకాశం ఉంది. అందుకు ఆయన చెప్తా ఉన్నాడు, దూరస్తులారా నా దగ్గరికి రండి, ఆలకించండి. దగ్గరున్న వాళ్ళకి చెప్తున్నాడు, మీరు బయటకు చూడొద్దు, నా వైపు చూడండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు చూడమని చెప్తున్నాడు అని అంటే, ఆయన వైపు చూస్తే మనం పాపం ఏంటో పట్టేయగలుగుతాం. రోజు బ్యాంకుల దగ్గరికి వెళ్తే వారు రోజు నోట్లు లెక్క పెట్టే క్యాషియర్ దగ్గరికి వెళ్తే ఆయన ప్రతిరోజు నోట్లు లెక్క పెడతాడు. ఆయన చేతుల్లో నోట్లన్నీ బహు ఎక్కువ ఉంటాయి కదా, రోజులో ట్రాన్సాక్షన్ బోల్డ్ మంది చేస్తూ ఉంటారు. ఒకసారి దొంగ నోటు వస్తే తెలిసిపోద్ది, తెలీదా చేతిలోకి? ప్రతిరోజు నోటు పట్టినోడికి, మనకైనా ఏదైనా ఒక పని రోజు తరచుగా చేసే వాళ్ళకి తప్పు ఎక్కడుంది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఎందుకు? మనం మంచి ఎప్పుడు చేస్తూ ఉంటాం, రోజు చేస్తూ ఉంటాం కాబట్టి తప్పు. బట్టలు అమ్మే వ్యాపారికి నాణ్యమైన బట్ట ఏదో, నాసిరకం బట్ట ఏదో పట్టే చెప్పలేడా? చూపుకే కొంతమంది చెప్పేస్తారు, ముట్టుకోకపోయినా ఏది వెళ్ళారా ఒకసారి అని, చూపు తేడా ఉంది, ఏది వెళ్ళారా అని ఇలా పట్టుకొని చాలే బట్ట ఏంటో తెలిసిపోతుంది. ఎందుకు అని అంటే వారి దినమంతా కూడా చేసే పని అది కాబట్టి వారికి తప్పేంటో చెడు ఏంటో తెలిసిపోతూ ఉంటుంది. అలాగే దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవుని వైపు చూడగలిగితే పాపం ఏంటో తెలిసిపోతుంది, పాపం అంటే ఏంటో అర్థమైపోతుంది. అప్పుడు దాని నుంచి మరలుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. చాలామందికి ఏంటనంటే పాపం ఏంటో తెలుసు కానీ మరలుకోవడం చేత కాదు. అంటే దాని వైపు నుంచి తిరగడానికి మనస్సు రాదు, దాని వైపు నుంచి నేను తిరగాలనే ఆలోచన మనకి చాలామందికి ఇష్టంగా ఉండదు. అందుకు వారిలో దానిలో పడిపోవడానికి ఇష్టపడతారో వారు పరిశుద్ధంగా బతకలేరు. ఈరోజు దేవుని మాట పరిశుద్ధంగా ప్రవర్తన ఎలా మనం ఉండాలి, మన విషయం మనం జాగ్రత్త చెప్పాడు కదా పేతురు రాసిన పత్రికలో, మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండాలంటే నా గురించి నేనే బాధ్యత వహించాలి, నా గురించి నేనే పట్టించుకోవాలి. నా శరీరం ఆరోగ్యం గురించి నేను ఎలా అయితే పట్టించుకుంటానో నా ఆత్మ ఆరోగ్యం గురించి కూడా నేను పట్టించుకునే వాడిగా ఉంటేనే నా జీవితం బాగుగా ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి కొన్ని విషయాలు చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 15 వచనం చదువుతున్నా. ఆ కాలముందు ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఈ తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి
దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను అని చెప్తా ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది యేసుప్రభు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏం చెప్తారంటే, ఇవన్నీ ఇశ్రాయేలీయులకి, ఇవన్నీ అప్పటి కాలపు ప్రజలకి అని చెప్తా ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బాబు, ఇవి వారికి మాత్రమే కాదు, మీకు వారికి కలపబడిన నిబంధనగా యేసు ద్వారా జరపబడింది అని చెప్తా ఉన్నారు. ఈరోజు మనము వేరు చేయడానికి అవకాశం లేదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పాపం మనలో ఉండకూడదనంటే మనుషుల మధ్య విభేదం కానీ, వేరు కానీ, హెచ్చు తగ్గులు కానీ ఏది కూడా చూడలేని తత్వంగా దేవుడు చేయగలిగాడు. మొదట దేవుడు అంటే తెలియని వారిగా, దేవునికి దూరంగా బతుకుతున్న వారికి దేవుని మాట చెప్తుంది, మీరు పరిశుద్ధులుగా మార్చబడడానికి వచ్చారు, రండి అని పిలిచాడు. రెండవదిగా ఆయన చెప్తున్నాడు ఏంటనంటే, తారతమ్యాలు ఏవి లేవు, హెచ్చుతగ్గు లేవు, అందరూ సమాన భావంతో క్రీస్తు వలన సమాధానము పరచబడ్డారు దేవునితో. కాబట్టి మీలో ఆ రకమైన హెచ్చుతగ్గులు, పక్షపాతము ఇవేవి ఉంచుకోకుండా నడవండి అని చెప్తా ఉన్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తనకి ఇవన్నీ కారకాలుగా మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి మనలో హెచ్చుతగ్గులు ఉండొచ్చా, ఉండకూడదా? నువ్వు మంచి వస్త్రం వేసుకున్నా, ఉన్నత ధనం కలిగిన, పరిస్థితులు అన్నీ బాగున్నా, ఏవి బాగోలేకపోయినా నీలో ఆ ప్రేమ వ్యత్యాసం కనబడకూడదు. గౌరవం ఇవ్వచ్చు, లోకపరంగా వారు అధికారులు అయి ఉండొచ్చు, గొప్పవారై ఉండొచ్చు, కానీ మందిరంలో ఆ రకమైన వ్యత్యాసం ఎక్కడా మనం చూపించడానికి అవకాశం లేనేది. ఎంత ఉన్నతాధికారి అయినా దేవుని మాట వినడానికి ఆయన మందిరంలో కూర్చోవలసిందే. ఆయనకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏది కూడా ఉండదు. ఎందుకు? దేవుని మందిరంలో దేవుడే గణపరచబడ్డానికి అర్హుడు, కానీ వ్యక్తులు గణపరచబడ్డానికి అర్హత లేనే లేదు అనేది మనం గ్రహించాలి. మూడవది ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 182, 1వ అధ్యాయము 21, 22 ఇలా చెప్తా ఉన్నాయి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. ఎంత వ్యతిరేకమైన భావం నీ గుండెలో చేరుకుపోయినా, నీ హృదయంలో చేరుకుపోయినా, నీ శరీరంలో చేరుకుపోయినా, నీ తలంపుల్లో చేరుకుపోయినా అని చెప్తున్న మాట, నేను నిన్ను దేవునితో సమాధాన పరుస్తున్నాను, నా దగ్గరికి రా అని పిలుస్తా ఉన్నాడు. ఇది ఆయన చెప్తున్న మూడో మాట. ఈరోజు ఆయన మాటలు మనతో ఎందుకు, ఈరోజు ఆయన ఉద్దేశం మనకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడనంటే, పరిశుద్ధత వైపు మనం నడవాలని, పరిశుద్ధ ప్రవర్తన మనం కలిగి ఉండాలని, పరిశుద్ధమైన జీవితాన్ని మనం ప్రారంభం చేయాలని. ఇప్పటి వరకు చేస్తుంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. లేదని మనం గమనించగలిగితే ఈ రోజు నుంచైనా ఆ విషయాన్ని ప్రారంభించడానికి ఇష్టపడదాం. కాబట్టి పాపం అని తెలిసిన ప్రతి విషయం నుంచి కూడా మనం చేయాల్సింది ఏం చేయాలి? మరలుకోవాలి, తిరగాలి, ఆ డైరెక్షన్ మనది మార్చేసుకోవాలి. నేను వెళ్ళాల్సిన గమ్యం నుంచి అది వేరే వైపు వెళ్తుందంటే ఖచ్చితంగా నేను ప్రదేశంలో ఆగాలి. ఆగి నేను వెళ్తున్న దారి ఇది కాదు, ఇటువైపు వెళ్ళాలి. అలా మనల్ని త్రోవ తప్పించే కొన్ని విషయాలు ఎలా ఉంటాయో మనం చూడడానికి ఇష్టపడదాం. వాటి నుంచి మనం సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. మొదటిది ఏంటనంటే, పాపం నుంచి మరలుకోవడానికి ఫస్ట్ మన ఆలోచన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. పక్కలతో మాట చెప్పండి ప్రతి విషయం. ఇది మొదటిది ఏంటి? ఆలోచన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మీ పక్కలు చెప్పండి. ఆలోచన విషయంలో ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన విషయంలో పాపము చేయడానికి ఎక్కడా కూడా అవకాశం మనం ఎప్పుడూ కూడా ఇవ్వడానికి అవకాశం తీసుకోకూడదు. అది దేవుడు మన జీవితంలో పరిశుద్ధత గురించి కోరుకున్న లక్షణం. పరిశుద్ధపరచడానికి ఆయన కుమారుని అప్పగించాడు. కాబట్టి మనం చెడిపోవడానికి ఎక్కడ కూడా మన ఆలోచనకు అవకాశం ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? అస్సలు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఏ రకంగా కూడా మన ఆలోచనలో అవకాశం తీసుకోవడానికి ఇష్టపడదు. అంటే ఏంటనంటే, ఆలోచనలు సాధారణంగా స్వేచ్ఛ మనిషికి చాలా ఉంటుంది ఆలోచనలు, అవునా కదా? ఎందులో అన్న అభ్యంతరం మనిషిని ఆపడచ్చు. మన చూపు తేడా వచ్చింది అనుకోండి, ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతాడు పక్కోడు. లేకపోతే మన వస్త్రం తేడా వచ్చింది ఏదని అడుగుతాడు. కానీ ఆలోచన తేడా వస్తే ఎవరైనా అడుగుతారా మనల్ని? ఏట్రీ ఎలా ఆలోచిస్తున్నావు అని ఎవరన్నా అడుగుతారా?
ఎవ్వరు అడగరు. ఆలోచన నీ చేతుల్లోనే ఉంటది. ఆ ఆలోచన సంబంధం నీ మైండ్‌లో పరిగెడుతునేటప్పుడు ఎక్కడైనా తేడా ఆలోచన నీలో వస్తుంది అనంటే, ఏ మాత్రం కూడా దానికి అవకాశం ఇవ్వకూడదు. దానికి నీరు పోయకూడదు. భూమిలో విత్తనం వేసిన తర్వాత నీరు పోస్తే ఏమవుద్ది చెప్పండి? వచ్చేద్దా రాదా మొక్క? మొక్కొచ్చేసి చాలా వృక్షం అయిపోద్ది. దాన్ని పెంచి పోషించకుండా ఉండాలి అనంటే, మనం ఏం చేయాలి? మన ఆలోచనల్ని పెరగనివ్వకుండా దానిని ఆలోచన మన మైండ్‌లోకి రాగానే దాన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని మనల్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆలోచన విషయంలో పాపం చేయడానికి కారకాలు చాలా ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛ, అదుపు మన చేతుల్లోనే ఉంటది. దానికి విస్తారంగా అభివృద్ధి పరచడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ కంట్రోల్ నీ చేతిలోనే ఉంది. నువ్వు అదుపు చేయగలవు అని మనం వాక్యం ద్వారా నేర్చుకోగలుగుతున్నాం కాబట్టి ఆలోచనను అదుపు చేయవలసిన బాధ్యత మనదే. మన మైండ్‌లో ఆలోచన అదుపు చేయవలసిన బాధ్యత మనదే అని ఖచ్చితంగా మనం గమనించడానికి ప్రయత్నించండి. ఎందుకనంటే ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అనంటే, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మనం నేను ఒక విషయాన్ని చెప్తాను. దాన్ని బట్టి అర్థం చేసుకొని ప్రయత్నించండి. ఏంటనంటే, ఒకసారి అతను వస్తున్నారు ఎళ్ళండి అని చెప్పి మాకు పంపిస్తే నేను ఇంకో బ్రదర్ వెళ్ళాం. మా ఇద్దరం వెళ్ళి ఆ ప్రదేశంలో నిలబడ్డాం. నిలబడి వెయిట్ చేస్తున్నాం. వచ్చేస్తున్నారని అంటే వెళ్ళి నిలబడ్డాం. అరగంట అయింది రాలే. గంట అయింది రాలే. గంటన్నర అయింది రాలే. నాకు ఓపిక నశించింది. జనరల్గా అంతసేపు వెయిట్ చేస్తే ఎవరికన్నా ఓపిక పోదా? మనందరం ఒకటే. అయితే గంటన్నర అయింది, నాకు ఓపిక నశించింది. ఇంకొక అరగంట అయింది. ఇంక నాకు మరి అంటే అప్పుడు ఆయన ఫోన్ చేసాడు. ఎందుకంటే మేము ఫోన్ చేస్తున్నాం, ఆయన ఫోన్ ఎత్తట్లేదు. 2 గంటల తర్వాత ఆయన ఫోన్ చేసి దగ్గరలో ఉన్నాను అన్నాడు. 2 గంటల తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు? దగ్గరలో ఉన్నాడు. వచ్చాడు. వచ్చిన వెంటనే సంతోషంగా రిసీవ్ చేసుకుంటాం, కోపంగా రిసీవ్ చేసుకుంటాం. నేను వెళ్ళి ఏ బ్యాగ్ అని ఇలా తీసుకోవడానికి ఇష్టపడుతుంటే నా పక్కన అన్న ఏమన్నాడంటే, అంతా క్షేమంగానే వచ్చారు కదండి, ఆలస్యమైంది కదా, ఏమైనా ఇబ్బంది పడ్డారేమో అని అన్నారు. ఒకసారే నెత్తి మీద నుంచి చల్ల నీళ్ళు పోసినట్టు చల్లబడిపోయిందండి ఒళ్ళంతా. ఎందుకనంటే ఎంత కోపము మంట రగులు నాలో వస్తుంది. అంత శాంతంగా ఎలా ఉన్నాడు అంటే, నేను తర్వాత అడిగాను అతను తీసుకెళ్ళిపోయిన తర్వాత, అంత నిమ్మలంగా ఎలా ఉన్నారనంటే ఆయన ఏం చెప్పాడంటే, అన్న ఆలస్యమైందంటే ఆయనకు ఆలస్యంగా రావడం ఆయనకి ఇష్టం లేదు, తొందరగానే ఆయన రావాలనుకుంటాడు. ఆలస్యం జరిగిందంటే ఏ ఇబ్బంది ఎదురైందో నేను ప్రార్థన చేయడం మొదలెట్టాను. ప్రభా, ప్రయాణంలో ఏదైనా ఇబ్బంది అయిందేమో, నువ్వు క్షేమంగా తోడుకొని రండి. మార్గంలో ఏదైనా ఇబ్బంది అయిందేమో, నువ్వు క్షేమంగా తీసుకొని రండి. ఏ రకమైన అపాయాన్ని నువ్వు తప్పించడానికి ఆలస్యం చేసావో, నువ్వు అయ్యా క్షేమంగా తీసుకురండి. నేను ఇలా ఆలోచిస్తూ దేవుని ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. నా ఆలోచన ఎలా ఉంది? వీడు రావట్లేదు అని నా ఆలోచన ఉంది. ఆయన ఆలోచన ఎలా ఉంది? ప్రభా, అపాయాలన్నీ తప్పించండి, కీళ్ళన్నీ తప్పించండి, నువ్వు క్షేమంగా తీసుకురండి. ఈరోజు ఒక ఆలోచన మనలో చెడ్డ విత్తనం మొలవకుండా చేస్తుంది. మంచి ఆలోచనతో నింపబడితే మంచి ఉద్దేశాలు బయలుపరచబడతాయి. దేవుని సహాయాన్ని మనం చూస్తాం, దేవుని సన్నిధిని మనం చూస్తాం, దేవుని నడిపింపుని చూస్తాం, దేవుని కాపుదలను చూస్తాం, దేవుడు తీసుకొచ్చే విధానాన్ని మనం గమనించగలుగుతాం, దేవునికి సాక్షులుగా మనం బతుకుతాం. ఒక ఆలోచన అంతగా ఉపయోగపడుతుంది. కానీ ఆలోచనలో మనం తొందరపాటు నిర్ణయాలకు తీసుకుంటే పాపం చేసేయడానికి అవకాశం మనమే ఇస్తాం. తప్పుడు ఆలోచన మనలోకి వస్తుంది అని అంటే మనం ఏం చేయాలి? మొదట దాని నుంచి మరలుకోవడానికి ఇష్టపడాలి. కాబట్టి పాపం నుంచి విడిపించడానికి దేవుడు వచ్చాడని మనం చూసాం. ఈరోజు అలాంటిది ఆలోచనలు మనం ఎక్కడైనా పాపానికి అవకాశం ఇస్తున్నామేమో, విడుదల పొందాలి. రెండవది ఏంటి అని అంటే, మనము మన వస్త్రం విషయంలో ఎక్కడా కూడా పాపం అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. మొదటిది ఆలోచన, రెండోది వస్త్రం విషయంలో ఎక్కడా కూడా పాపం చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. వస్త్రం విషయంలో మనం పాపం చేస్తామా? మీ పక్కన అడగండి, వస్త్రం విషయంలో మీరు ఎప్పుడైనా పాపం చేశారా అని. బట్టల విషయంలోనండి, బట్టల విషయంలో ఎప్పుడైనా మీరు పాపం చేశారా అని అడగండి. ఏం చెప్పారు? అడిగారా? అది సమాధానం విన్నారా? ఏం పాపం చేశారా బట్టల విషయంలో? వేసుకున్నప్పుడు సూపర్గా ఉండాలని ఎవడన్నా అనాలనిపిస్తుంది అండి. మనం బట్టలు వేసుకున్న తర్వాత భలేగా ఉన్నది నీ సెట్, ఎక్కడ కొన్నావు అని అంటే అప్పుడు ఆ ఆనందం ఉంటుందండి మనకి.
ఎక్కడో అబ్బా! పోన్లే మంచిది తీసుకున్నాను. కొనేది 400 500 సూపర్ ఉందన్నారు. ఆ ఆనందం వేరు. అవునా కాదా? రూ. 1000 పెట్టుకొనిన తర్వాత ఇదేంటిది ఇది ఎలా ఉంది నాసిరకం అన్నారనుకో, ఇంక మనం అయిపోయామా లేదా? చూడ్డానికి వస్త్రాన్ని పొగడాలని అనే ఆలోచనతో నిన్ను బాగుండాలని ఆలోచన అనాలనుకుంటారు అనుకోరా? ఎంత వస్త్రం పెట్టుకోనండి, 100 అయినా 1000 అయినా నువ్వు బాగుండడానికి కనపడతావా, లేకపోతే మరో ఉద్దేశం ఏమైనా ఉంటుందా? నిన్ను చూడగానే హీరోలో ఉన్నావు, హీరోయిన్లా ఉన్నావు అని అంటే అదొక ఆకర్షింపబడ్డానికి ఎప్పుడు కూడా మనం వస్త్రం వేయకూడదు, కానీ నిండుగా ఉండడానికి వేసుకోండి. మనం చూడగానే గౌరవంగా మాట్లాడగలిగే పదాలు ఉండాలి. కత్తిలాగా ఉందరా, కుర్రోడు కండలు తిరిగాడురా, ఇలాంటి మాటలు మాట్లాడితే పాపం చేయడానికి ఇతరులను మనం ప్రేరేపిస్తాం. కానీ పరిశుద్ధమైన తలంపులతో నువ్వు నింపబడితే ఇతరులను పరిశుద్ధంగా చూడగలిగే లాంటి వస్త్రం నీలో ఉంటుంది. పరిశుద్ధమైన ఆలోచనలు మనలో ఉంటే పరిశుద్ధత పంచడానికి మన జీవితపు లక్ష్యంగా మార్చుకుంటాం. కానీ ఇతరులను తప్పుదారికి పాపంలో చేయడానికి మనం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వం. కాబట్టి పాపం అని తెలిసిన ప్రతి దాని విషయంలో జాగ్రత్త ఉండాలి. నా వస్త్రం ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటుందేమో అనే ఆలోచన నుంచి మనం ఏం చేయాలి అంటే వస్త్రం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మూడోది ఏంటంటే మన చూపు విషయంలో ఉండాలి. చాలామంది చూపు మనకు తెలిసిపోతూ ఉంటుంది, అది క్షేమకరమైందా హానికరమైందా. అందుకే ఆ చూపుని దృష్టి మరల్చడానికి ఒంట్ల మీద బొట్లు, లేకపోతే తాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాల అవి వేసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలకి బొట్లు కానీ కాటుకలు కానీ, మా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ కాళ్ళకి తాళ్ళు ఎందుకు కడతారు అని అంటే దృష్టిని మనిషి నుంచి మరలించడానికి. నిజానికి మనం ఆలోచిస్తే ఎదుటోడి దృష్టి నా మీద పడకూడదని నువ్వు కాలుకి కట్టావే, నీ దృష్టి మంచిదేనా? ఎదుటోడి దృష్టి నీ మీద పడకూడదని నువ్వు కాలుకి కట్టావు, నీ దృష్టి మంచిదే అని చెప్పగలవా? నువ్వు కాలు తీసే నా దృష్టి మంచిదే అని చెప్పగలవా? వింటాడా? ఏమంటాడు? చాలులే నువ్వు కట్టుకున్నావు కానీ అని అంటాడు. నేను కట్టుకోకుండా నా దృష్టి మంచిదే, నేను మంచి చేస్తాను కాబట్టి దేవుడు నాకు మంచి చేస్తానని నమ్మగలిగితే నేను ఏ రకంగా కూడా ఈ దిష్టి పోయేలాంటి ఆలోచనల వైపు నేను చేయను. కాబట్టి మన చూపు చాలా పరిశుద్ధంగా ఉండగలగాలి. చూపు చూసేటప్పుడు ఈరోజు మీడియా ఎంత విస్తరించింది అని అంటే నీకు వద్దన్నా నీ కళ్ళ ముందుకు చేతిలో ఫోన్లోకి వచ్చేస్తాయి. మన ఇంట్లో టీవీ లేదన్నా అవసరం లేదు, ఫోన్లో టీవీ వచ్చేద్ది ఈరోజు. అవునా కదా? ఇంట్లో కేబుల్ లేకపోయినా పర్లేదు, ఫోన్ ఉంటే చాలండి, ప్రపంచం అంతా నీ కాల్ దగ్గరికి వచ్చేద్ది. నీ ఒక్కడికే నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు ఇంక నీ ఇష్టం, నీ ఇంట్లో ఫుల్ నెట్ ఉందనుకోండి, ఇంక నువ్వు చూడగలిగింది ఇంకా అడ్డు అదుపు ఏది ఉండదు, ఇష్టానుసారంగా చేయొచ్చు. కానీ కంట్రోల్ నీ చేతిలోనే ఉంది. నువ్వు చూడొచ్చా చూడకూడదా, స్వేచ్ఛ నీ చేతిలోనే ఉంది. పాపము అని తెలిసిన తర్వాత దాని నుంచి మరలుకోవాలి అనేది దేవుని ఆలోచన. చూపు విషయంలో నీకు స్వేచ్ఛ ఉంది. నాలుగోది మాట. మాట విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. ఎందుకనంటే మన నోట్లో నుంచి మాట బయటికి జారిన తర్వాత ఆ మాటకు నువ్వు బానిసమంట, కానీ మాట నీ నోట్లో ఉంటే నువ్వు రాజువి. ఈరోజు ఆలోచించండి, నిజమే కదా? ఒక పదం జారిపోయిన తర్వాత అందరూ ఆ మాట పెట్టి అంటారా? నువ్వు ఆ రోజు ఎలాగ అనలేదేటి, అంత పరిస్థితుల మధ్య నేను ఉన్నానని తెలిసినా నువ్వు ఇలాగ అన్నావంట అంటారంట్రా. ఒక మాట నోట్లో జారిపోతే దాన్ని వెనక్కి తీసుకోలేం. అదుపు కలిగి ఉండాలి. అందుకే అంటాడు, నువ్వు మాట మాట్లాడితేనంట వెండి పళ్ళెంలో వేసిన బంగారు పండ్ల వంటిది అని దేవుని మాట చెప్తా ఉంటుంది. మన మాటలు అలా ఉండాలనంట. మన మాటలంతా స్వచ్ఛంగా, ప్రేమగా, సమాధానం కలిగించేదిగా ఉండాలి. కానీ హాని కలిగించడానికి ఎక్కడ అవకాశం మనం ఇచ్చేవారుగా ఏ రోజు కూడా మనం మారకూడదు. ఐదోది ఏంటనంటే మన ఆశ. పాపము ఎప్పుడు పుడుతుంది అని అంటే ప్రారంభంలోనే మనం చూసాం. పళ్ళు దేవుడు తినొద్దని చెప్పిన దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఆ పళ్ళు ఎలా కనబడ్డాయంట? అబ్బా, తినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా కనబడ్డాయి. వీళ్ళు ఏదో లోపల తెలియని ఆశలు వారిలో పుట్టించేశాయి. ఈరోజు అంతే, ఆశ మనలో కలిగింది అని అంటే అది నెరవేర్చుకోవడానికి, అది తీర్చుకోవడానికి రకరకాల మార్గాలు మనిషి వెతుకుతాడు. అది పాపం అని కూడా ఆలోచించలేని స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఆశ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత వినడం విషయంలో మనం చాలా మెలకువ, జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరన్నా వచ్చి ఏదైనా మనతో మాట్లాడడానికి ఇష్టపడేటప్పుడు వినడానికి చెవులారా వింటూ ఉంటాం. ఎందుకు? మన గురించి ఎవడు చెడు చెప్పడు కదా మన దగ్గరికి వచ్చి. చెప్తారా? మీ దగ్గరికి వచ్చి మీ గురించి చెడుతనం ఎవరైనా చెప్తే మీరు ఒప్పుకుంటారేంటి? ఏం ఎలా మాట్లాడుతున్నాం అంటారు. కానీ పక్కోడి గురించి చెడు చెప్తున్నారంటే చెవి ఏం చేస్తారు?
చాలా చక్కగా వినడానికి ఇష్టపడతారు. అవునా? అలా జరిగిందా? అలాంటిదా? అలాంటోడా? ఇలా రకరకాల ఉద్దేశాలు మనం తీసుకోవడానికి ఇష్టపడతాం. అది పాపము అని బైబిల్ చెప్తుంది కాబట్టి దాని నుంచి మరలుకోవడానికి మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఎప్పుడూ కూడా సిద్ధ మనసుతో మనం ముందుకెళ్ళడానికి ఇష్టపడాలి. తర్వాత ఏంటనంటే తినడం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ మాట పక్కోళ్ళు చెప్పాలి ఖచ్చితంగా. ఏంటి? వినడం కాదు. తినడం విషయంలో ఏం చేయాలంట? జాగ్రత్త కలిగి ఉండాలంట. ఎందుకు అనంటే తినుట గురించి ఒక విషయం నేను విన్నాను. ఏంటనంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అంట ఎక్కడికి వెళ్ళినా సరే వారు తినే భోజనము ఎంతే ఉంటుందంట. జస్ట్ ఈ అరచేతిలో పట్టేంతే తింటారు. అది డిగ్నిటీ అంట. ఏంటది? డిగ్నిటీ. అదొక విలువ, అదొక గౌరవంగా వారు చేస్తూ ఉంటారు. నిజంగా తినేటప్పుడు ప్లేట్లు చూస్తే ఆ ప్లేటు స్పూన్ అలాగే ఉంటుంది. కానీ ప్రారంభ ముద్ద ఇలా ఉంటుంది జనరల్గా. ప్రారంభం తినే ముద్దే అలా ఉంటే ఇంక ప్లేట్లో ఎంత ఉంటుంది? తినొద్దని నేను చెప్పట్లేదు, కానీ తినే విషయంలో మనం చూసేటప్పుడు ఒక ఉద్దేశం ఎదుటి కలుగుతుంది కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. ఈడేటరా బాబు ఇలాగా అనే అభిప్రాయం మనల్ని తీసుకొస్తుంది. పాపం అని అంటే ఎదుటివారి మంచి పదార్థాలను ఆశించుకొని చెప్తుంది. మనం ఎప్పుడు వండుకోం కదా, మంచి గుమ్మగుమ్మలు వస్తున్నాయనంటే అక్కడ మనం దాసోహం అయిపోతాం. అందుకే పాత నిబంధనలో ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఏంటి? మంచి చిక్కుడుగా కలగూర వంటకం వండినప్పుడు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని సైతం అమ్మేసుకున్నాడు. ఆహారానికి బానిసైనడు చాలా విషయాల్లో బలహీనుడు అయిపోతాడు. అంటే నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని తృప్తి పరచడానికి ఇష్టపడతావో, కానీ తృప్తి దొరకదు, కానీ తృప్తి పరచడానికి ఇష్టపడతావు. ఆ రోజు తినేసి మనిషి ఏమనుకుంటాడంటే అబ్బా భలే ఉందిరా కడుపు నిండుగా అంటాడు. కానీ రేపు పొద్దున మళ్ళీ ఆకలేడు మానేస్తుందా? అది తృప్తి కాదు. ఆ రోజు నువ్వు అనుకున్నావు నీ హృదయాన్ని సంతోషపరచాలని. కాబట్టి తిండి విషయంలో ఏ రకంగా కూడా తొందరపడద్దు. నీ నాలిక నువ్వు చంపగలిగితే నీ జీవితం చాలా బాగుపడిపోద్దండి. ఎందుకనంటే ఈరోజు మనం గొప్ప గొప్ప ర్యాంకర్లు కానీ ఉన్నతమైన చదువు పదవుల్లో ఉన్నగారని చెప్తే తిండి లేక ఎన్ని రోజులు గడిపామని చెప్తారు. కానీ కడుపు నిండా తిన్నోడు ర్యాంక్ సాధించినట్టు మనం చూస్తామా? ఆడికి నిండిపోయింది ఆల్రెడీ కడుపు. ఆడు ప్రయాసపడడానికి ఇష్టపడ్డు. కానీ నిండిన కడుపుల విషయంలో ఆకలి ఉండడానికి ఎప్పుడైతే మనిషి ఇష్టపడతాడో, దాన్ని తగ్గించుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడతాడో, దాని విషయంలో ఆలోచన కలిగి ఉండడానికి ఎప్పుడైతే ఇష్టపడతాడో అతడు సాధించే లక్ష్యం బలమైనదిగా కనపడుతుంది. ఆ దారిలో అతడు చేరగలుగుతాడు. కాబట్టి ఆహారం విషయంలో బైబిల్ చెప్తుంది, నీ గొంతుకి ఏం చేయాలంట? కత్తి పెట్టుకోమని చెప్తా ఉంటుంది. రుచిగల పదార్థాలను ఆశించొద్దని చెప్తుంది. ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వారి మంచి పదార్థాల విషయంలో లక్ష్యం ఉంచొద్దని చెప్తుంది. కాబట్టి ఆహారం దేవుని పనుని పాడు చేస్తుంది, నీ శరీరాన్ని పాడు చేస్తుంది, నీలో పాపపు ఆలోచనలు పెంచుతుంది. కాబట్టి ఆహారం విషయంలో లిమిట్లో ఉండడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. తర్వాత ఏంటంటే సహవాసం. ఎవరితో ఉంటున్నాము, ఎవరితో మనం కలిసి నడుస్తున్నాము, ఎవరితో కలిసి మనం ముందుకు కొనసాగుతున్నాం అనేది కూడా చాలా ప్రభావితం చేస్తుంది. నలుగురు కలిసి గోడ మీద కూర్చొని బీటేస్తున్నారు, నేను మాత్రం ఏ రకమైన చెడు ఆలోచనలు లేవో వాళ్ళతో కూర్చుంటున్నానంటే నమ్ముతారండి ఎవడన్నా? ఆడు చేస్తుంటే ఆడు జోకులకైనా ఈడు నవ్వుతాడు ఆవిడ, వాళ్ళు చేస్తే వెక్కిస్ చేస్తలకైనా ఈడు భాగస్తులు అవుతారు ఆవిడ. పోలీసులు వచ్చిన తర్వాత ఏరా మీరు ఇక్కడ కూర్చున్న రెండర్ అని అంటే, సార్ వాళ్ళు నలుగురే చేస్తున్నారు నేనేం చేయట్లేదంటే ఒప్పుకుంటారండి? ఆడితో పాటే కలిసి తీసుకెళ్తారు. కలిసి నడవటం ద్వారా సమ్మతిస్తున్నారని అర్థం. బైబిల్ చెప్పింది ఎవరో కూడా ఇద్దరు సమ్మతించకపోతే కలిసి నడవగలరా? నడవలేరు. నడుస్తున్నారు అని అంటే ఈడుద్దేశం ఆడుద్దేశం ఒకటని, ఈడు తలంపు ఆడి తలంపు ఒకటే అని, నేనే తప్పు చేయనండి మామూలుగా ఏదో ఆడితో వెళ్తున్నాను వాళ్ళతో తిరుగుతున్నానంటే తిరిగేటప్పుడు నీలో కూడా ఆ రకమైన ఆశ కోరికలు కనబడతాయి. కానీ నువ్వు తీర్చుకోవడానికి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తీర్చుకుంటావు అంతే. నీ లోపల చాలా రకమైన ఆలోచనలు వచ్చేస్తాయి, ఉద్దేశాలు వచ్చేస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు చేస్తుంటావు, నచ్చినట్టుగా నీ శరీరాన్ని ప్రేరేపించుకొని నీ కోరికను తీర్చుకుంటూ ఉంటావు. కానీ బయటికి మాత్రం నాకేం తెలియదు అన్నట్టు ఉంటావు. ఆలోచించండి, సహవాసం నిన్ను పాడు చేస్తుంది. ఎవరితో ఉంటున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఈ విషయాలన్నీ కూడా నేను సరిచేయడానికి దేవుని మాట ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రదేశం. మనం నేర్చుకున్నాం, మన ఆలోచన, వస్త్రము, చూపు, మాట, ఆశ, వినుట, తినడం, సహవాసం. 9వది ప్రదేశం. ప్రదేశం ఏంటనంటే
మనిషిని పాపంలో కొన్నిసార్లు ఏంటనంటే నాలో ఏ రకమైన చెడు ఆలోచనలు ఉద్దేశాలు ఉండవు, కానీ నేను ఆ ప్రదేశానికి వెళ్తే ఆ రకంగా మారుతూ ఉంటాను. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి ఎప్పుడైనా? కొన్ని ప్రదేశాలకు వెళ్తే మాత్రం మనం చాలా అంటే ఎలా అంటే, ఒక ఆవిడ చెప్పింది ఏంటి, నేను ఇంటి దగ్గర ఉంటే అసలు మా ఆయనకి ఏ ఇబ్బంది ఉండదండి, కానీ మా ఆయన అప్పుడు బయటికి వెళ్దాం అంటాడు, అలాగే వెళ్తున్నప్పుడు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ షాప్ కానీ కనిపిస్తుందంటే నేను ఉండలేనండి అంటది ఆవిడ. అంటే ఆవిడ బలహీనత ఏంటి చెప్పండి? అయి ఆ ప్రదేశానికి వెళ్ళినంత వరకు వీళ్ళు ఏ ఆశ పుట్టదంట. మరి అదేమి విచిత్రమో నాకు అర్థం అవ్వలేదు. కానీ ఆ ప్రదేశానికి వెళ్తే మాత్రం ఉండలేదంట. ఆ షాప్కి వెళ్ళిందా ఖచ్చితంగా ఆయనకి ఫైనే. ఫైన్ అంటే ఏదో ఒకటి కొంటది ఖచ్చితంగా, ఖర్చు పెట్టించే ఈయనకేమో బయటికి తిరగడం ఇష్టం, ఆవిడకేమో తిరిగితే కొండం మాందావిడ. ఆవిడ ఇంట్లో ఉంటే మాత్రం శుభ్రంగా ఉంటుంది. ఈయన ఈ బలహీనత వదలడు, ఆయన ఆ బలహీనత వదలదు, ఆవిడ ఆ బలహీనత వదలలేదు. కొన్నిసార్లు ప్రదేశం మనుషుల మీద ప్రభావితం చేస్తూ ఉంటుంది. కొన్ని చోట్లకి వెళ్తే, కొన్ని ప్రదేశాల్లో మనం ఉంటే, కొన్ని ప్రదేశాల గుండా మనం నడుస్తూ ఉంటే పాపం మన జీవితంలో ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది. అది నువ్వు చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా ఉండొచ్చు కదా, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళకపోతే నీ హార్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుంది బాగోదా? ఖచ్చితంగా ఏ రకమైన ఆలోచన రాదు. ఆఖరిగా ఏంటనంటే ఒక వస్తువు అని ఎందుకు అంటున్నాను అంటే వస్తువులు ఫోన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, మరే పరికరం వాహనం అవ్వచ్చు తిరగడానికి, ఇలా రకరకాల వస్తువుల ద్వారా మనం పాపంలోకి వెళ్తున్నాము అని అంటే దానికి దూరంగా ఉండాలి. ఈరోజు సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేస్తుంది అని అంటే యావరేజ్గా చూస్తున్నా సరే పట్టణం అని లేదంట, పల్లెటూరు అని లేదంట, రోజుకి కనీసంలో ఫోను 4 నుంచి 5 గంటలు వాడుతున్నారు మినిమం. 4 నుంచి 5 గంటలు ఫోన్ వాడుతున్నారంట. ఏ అవసరత లేకపోయినా 4 నుంచి 5 గంటలు ఫోన్ వాడుతున్నారంటే కళ్ళకి ఎంత ప్రభావితం చేస్తుంది. ఒక రీల్ అని ఇలా స్టార్ట్ చేస్తే 100 వెళ్ళిపోతాయి 5 నిమిషాల్లో. ఇలా 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 ఒకసారి మనం ఎప్పుడైనా ఇలా కాదు, ఒకసారి వెనక్కి చూడండి. ఇలా అంటున్నప్పుడు ఇలా కిందకి దించితే ఇన్ని చూసానా అని అనిపిస్తుంది, ఇన్ని వెళ్ళిపోయా అని అనిపిస్తుంది, కానీ మనం కింద దించుతామా? చూసింది మళ్ళీ చూడడానికి ఇష్టపడం, చూసింది మళ్ళీ వచ్చినా చూస్తాం ఇది చూస్తాం ఇది చూస్తాం అని వెళ్ళిపోతుంటే తప్ప కిందకి లాగడానికి వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడదు. అంత మనల్ని ప్రభావితం చేస్తుంది. ఒక ఆయన చెప్పాడు ఏంటనంటే, నీకు ఫ్రీగా ఏదైనా దొరుకుతుంది అని అంటే నువ్వే దానికి వ్యాపారివి అని చెప్తా ఉంటాడు. అంటే ఇంటర్నెట్ ఫ్రీ, నా ఫోన్ ఫ్రీ, నేను అంతా చూస్తున్నానంటే ఆడి వ్యాపారం ఎవడమే చేస్తున్నట్టు? చూస్తున్న మన మీద చేస్తున్నాడు వ్యాపారం. ఇన్ని గంటల్లో ఆ సైట్ ఆన్లో ఉంటే అతడికి చాలా లాభం. అందుకే అతడు నీకు ఫ్రీగా అది ఇస్తాడు. యాప్ వాడుకు, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకో ప్లే స్టోర్లో అని చెప్తా ఉంటారు. వ్యాపారి నువ్వే. నీ నుంచే ఆడు వ్యాపారం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనమే వ్యాపారంగా మారిపోతున్న రోజులు ఈరోజు ఉన్నాం. కాబట్టి వస్తువు ఎక్కడైనా నేను పాపంలోకి నడిపిస్తే దాని నుంచి దూరంగా మార్చబడాలి. ఈ రకమైన జీవితం ఎప్పుడైతే నేను పాపము అని తెలిసిన తర్వాత మరలుకుంటానో నాలో పరిశుద్ధత ఏర్పడుతుంది. అందుకే రోమిలకు రాసిన పత్రికలు ఇలా అంటాడు. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి తీద్దాం, 9వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగటికై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అని చెప్తున్నాడు. అంటే ఇప్పటి వరకు నువ్వు పాపం అని తెలిసిన ప్రతి విషయాన్ని ఆనందించడానికి నీ ప్రతి అవయవం అప్పగించుంటావు. నీ కన్ను, నీ ముక్కు, నీ నోరు, నీ శరీరము, నీ తృప్తిపరచబడడానికి నీ ఆనందాలు, నీ ఇంద్రియాలు అన్నీ కూడా అప్పగించుంటావు. కానీ పరిశుద్ధత కలగడానికి నీతికి అప్పగించుకో అని చెప్తున్నాడు. మరలుకోవడం అని అంటే నీ అవయవాలు దేని చేత నీతికి పరిశుద్ధతకు పొందుకుంటాయో వాటికి నీ అవయవాలు అప్పగించాలి. ఇప్పటి వరకు మన అవయవాలన్నీ కూడా పాపానికి అప్పగించి ఉండొచ్చు, చెడుతనానికి అప్పగించి ఉండొచ్చు, కానీ ఆయన చెప్తున్నాడు పాపం నుంచి నేను విడిపించడానికి వచ్చాను, దేవునితో మిమ్మల్ని సమాధానపరచడానికి వచ్చాను, పరిశుద్ధులుగా మారండి, పరిశుద్ధ వైపు మీ మార్గాలు తిప్పుకోండి, మీ అడుగులు తిప్పుకోండి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆ మాట విని మనం పరిశుద్ధ ప్రవర్తన వైపు మనం నిలవబడడానికి, బలపరచబడడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.